హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, కర్ణాటక అదేవిధంగా తమిళనాడు ప్రాంతంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుండపోతగా కురిసినటువంటి వర్షాలు. మొదటగా రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు విస్తరించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రానున్నటువంటి 24 గంటల పాటు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సగటున రాయలసీమ జిల్లాలో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం జూన్ మొదటి వారంలో నమోదు కానుంది. ఇక ఆ తర్వాత ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు నమోదవుతున్నప్పటికీ మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర కోస్తా యానం మీదుగా విస్తరించింది. దీనికి తోడుగా నైరుతి రుతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించడంతో ఈ వర్షాలు అత్యధికంగా కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వర్షం మరింతగా పెరగనుంది. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం, హైదరాబాద్ అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాలో మోస్తరు వర్షాలు, తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.